వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ఈ లా కోర్సెస్కి సంబంధించి చాలామంది ఆర్ట్స్ స్టూడెంట్స్కి కూడా అనేక డౌట్స్ ఉంటాయి. సో బాగా ఎవాల్వ్ అవుతుంది లా కోర్స్ అనేటువంటిది. ఇప్పుడిప్పుడే రూరల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా పర్స్యూ చేయడానికి రాబోయే రోజుల్లో కూడా ఆసక్తి చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. లా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఏమున్నాయి, సో ఒక మంచి లాయర్గా అవ్వాలన్నా, అట్ ద సేమ్ టైం ఒక కార్పొరేట్ కంపెనీలో ఒక లా కోర్స్ చేసి ఎలా ప్లేస్ అవ్వాలి అనేటువంటి డీటెయిల్స్ మనకు అందించడానికి మానసారెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ క్లియర్ డీటెయిల్స్ మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకుందాం. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ అండి. నమస్కారం అండి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. బ్రీఫ్ ప్రొఫైల్ గురించి చెప్పినట్లయితే మానసారెడ్డి ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి ఉస్మానియా యూనివర్సిటీలో చేశారు. అక్కడ గోల్డ్ మెడల్ కూడా అక్కడ అచీవ్ చేశారు. అండ్ దెన్ నల్సర్ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం చేశారు ఇన్ కార్పొరేట్ లా అండ్ కమర్షియల్ లా. ఇప్పుడు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డీని కూడా పర్స్యూ చేస్తున్నారు. అండ్ సూన్ షీ విల్ బి డాక్టర్ మానసారెడ్డి. సో ఈ లా కోర్సెస్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించే ప్రయత్నం చేస్తాం. ఎంపీసీ బైపీసీ ఈ ప్యాటర్న్లో ఎక్కువ మంది పేరెంట్స్ చిన్నప్పటి నుంచి పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటారు. పిల్లలు కూడా దానికి అడాప్ట్ అయిపోతూ ఉంటారు. ఈ లా కోర్స్ అనగానే చాలామందికి మినిమం బేసిక్ ఎడ్యుకేషన్ క్రైటీరియా ఏంటి అనేటువంటిది కూడా తెలియని పరిస్థితి ఉందన్నమాట. సో వారికి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి? ఎలాంటి లా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి? లా కోసం అంటే మనకి ఉన్న కోర్సెస్ స్టూడెంట్ ఏ ఇన్స్టిట్యూషన్లో లా చేయాలి అన్న దాని మీద వాళ్ళు రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్ డిపెండ్ అయి ఉంటుందండి. ఫస్ట్లీ సపోజ్ ఒక స్టూడెంట్ నేషనల్ లా యూనివర్సిటీస్ నుంచి లా చేయాలనుకుంటే వాళ్ళు క్లాట్, ఇట్ ఈస్ అ నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఆ ఎగ్జామ్ రాయాలి. అదే స్టూడెంట్ ఎన్ఎల్యూ ఢిల్లీలో నేను లా చేయాలి అనుకుంటే ఎయిలెట్ అనే ఎగ్జామ్ రాయాలి ఉంటుంది. అలాగే స్టూడెంట్ సపోజ్ ప్రైవేట్ లా కాలేజెస్లో లా చేయాలనుకుంటే వాళ్ళు రాయాల్సిన ఎగ్జామ్ ఎల్సాట్. అదేవిధంగా స్టేట్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో లా చేయాలనుకుంటే లా సెట్ ఎగ్జామ్ రాయాలి. ఇదంతా స్టూడెంట్ ఏ ఎగ్జామ్, ఏ యూనివర్సిటీలో, ఏ ఇన్స్టిట్యూషన్లో చదవాలి అన్న దాన్ని బట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందండి. సో ఈ లా ఎంట్రన్స్ రాయడానికి కావాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటండి? సపోజ్ ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్ తర్వాత వెంటనే లా చేయాలనుకున్నారనుకోండి, వాళ్ళకున్న ఆప్షన్ 5 year ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి. ఈ 5 year ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బిలో స్టూడెంట్ డిగ్రీ, గ్రాడ్యుయేషన్ కమ్ ఎల్ఎల్బి కలిపి చదువుతారు 5 years కోర్స్లో. మామూలుగా మనం చూసుకుంటే డిగ్రీ 3 years ఉంటుంది, లా 3 years ఉంటుంది. కలిపి చదవడం వల్ల 5 years, ఇక్కడ 1 సంవత్సరం కలిసి వస్తుంది. మనకి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇందులో కూడా మన గ్రాడ్యుయేషన్లో బిఏ ఎల్ఎల్బి అని, బీకామ్ ఎల్ఎల్బి అని, బీబీఏ ఎల్ఎల్బి, బిఎస్సి ఎల్ఎల్బి అని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళు చేయాలనుకునే యూనివర్సిటీని బట్టి వాళ్ళు చూస్ చేసుకునే ప్రోగ్రామ్ అనేది డిపెండ్ అవుతుంది. అదే సపోజ్ స్టూడెంట్ 3 year ఎల్ఎల్బి ఆప్ట్ చేయాలనుకున్నారనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ ఉంటుంది. గ్రాడ్యుయేషన్ అనేది వాళ్ళకి క్వాలిఫికేషన్ అవుతుంది. 45% మార్క్స్ వచ్చి ఉండాలి జనరల్ కేటగిరీ స్టూడెంట్ అయితే. అదే ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వాళ్ళకైతే 40% మార్క్స్ ఉంటే సరిపోతుందండి. మీ ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు, ఏ ఏజ్ వాళ్ళైనా పర్సూ చేయొచ్చు. బట్ మినిమం 17 years అయితే ఉండాలి ఈ ఎగ్జామ్స్ రాయడానికి. ఎందుకంటే కనీసం ఇంటర్మీడియట్ అయినా అయ్యి ఉండాలి కాబట్టి. క్లాట్ అనేటువంటిది అందరూ కూడా లా స్టూడెంట్ కూడా తెలుసుకోవాలనేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అనమాట. ఇట్స్ అ మెయిన్ థింగ్ దట్ ఎవరీవన్ షుడ్ నో అబౌట్ ఇట్ అనమాట. దాని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? క్లాట్ అనేది నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. క్లాట్ ఫుల్ ఫామ్ ఏంటంటే కామన్ లా ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇది స్టూడెంట్ ఎవరైతే 5 year ఎల్ఎల్బి ప్రోగ్రామ్స్ కోసం ఎంట్రన్స్ రాయాలనుకుంటారో వాళ్ళు ఈ ఎగ్జామ్ని ఆప్ట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి. ఎందుకంటే నేషనల్ లా యూనివర్సిటీస్ అంటే ఆల్ ఇండియా లెవెల్లో అందరూ స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతారు, రాస్తారు కాబట్టి కొంచెం బాగా ప్రిపేర్ అయ్యి రాయాలి. ఈ ఎగ్జామ్ కూడా 2 hours ఉంటుంది ఎగ్జామినేషన్. ఇందులో 5 sections ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది టు యాడ్ టు ఇట్స్ కాంపిటేటివ్నెస్. 0.25 marks డిడక్ట్ అవుతుంది ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. అండ్ నేషనల్ లా యూనివర్సిటీస్ 3 years ఎల్ఎల్బి కోర్స్ని ఏమైనా ఆఫర్ చేస్తున్నాయా? అన్ని నేషనల్ లా యూనివర్సిటీస్ ఆఫర్ చేయట్లేదండి, కానీ 2 నేషనల్ లా యూనివర్సిటీస్ అయితే ఇప్పటికి ఆఫర్ చేస్తున్నాయి. ఒకటి వచ్చేసి ఎన్ఎల్ఎస్ఐయు బెంగళూరు, ఇంకొకటేమో ఎన్ఎల్యూ ఒడిశా, అది కూడా ఆఫర్ చేస్తుంది. సో వీటికి ఎంట్రన్స్ కూడా ఏంటి, క్లాట్ త్రూ కాదండి. వీటికి ఎంట్రన్స్ పర్టికులర్ స్టేట్ యూనివర్సిటీయే కండక్ట్ చేస్తుంది ఆన్ ద లైన్స్ ఆఫ్ క్లాట్ ఎగ్జామినేషన్. సిలబస్ విషయానికి వస్తే, సో ఫర్ దీస్ ఎగ్జామినేషన్స్ ఎలా ఉంటుందండి సిలబస్ ప్యాటర్న్? క్లాట్ బేసిస్లోనే అన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. సో నేను క్లాట్ మీద ఫోకస్ చేసి చెప్తాను. క్లాట్ ఎగ్జామినేషన్లో 5 sections ఉంటాయండి.
ఒకటి వచ్చేసి ఫస్ట్ది ఇంగ్లీష్. ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది లీగల్ ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా. ఎందుకు అంటే అన్నీ మీరు చదవబోయే లా కోర్స్ మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా, మీరు సరిగ్గా దాన్ని కాంప్రిహెండ్ చేసుకోగలుగుతున్నారా అనేది టెస్ట్ చేస్తారు. ఇట్ ఈస్ మెయిన్లీ త్రూ రీడింగ్ కాంప్రిహెన్షన్స్ అండి. రీడింగ్ కాంప్రిహెన్షన్స్ ఇచ్చేసి వాటి కింద క్వశ్చన్స్ ఉంటాయి, వీటిని ఆన్సర్ చేయగలగాలి విత్ ఇన్ దట్ ఫిక్స్డ్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్. సో యూ హ్యావ్ టు బీ వెల్ ఎక్విప్డ్ to read and comprehend and do answer those questions in a very fast manner. అలాగే మీకు మీ వెకాబులరీ అండ్ గ్రామర్ కూడా టెస్ట్ చేస్తారు ఈ ఎగ్జామ్లోనే. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి లాజికల్ రీజనింగ్. దీంట్లో మీ అనలిటికల్ రీజనింగ్ కానీ లాజికల్ రీజనింగ్ కానీ మీరు ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారు, క్రిటికల్ థింకింగ్ అనేది టెస్ట్ చేస్తారు. మోస్ట్లీ మీకు ఈ సెక్షన్లో అనాలజీస్, సిలాజిజమ్స్, డైరెక్షన్ బేస్డ్ టెస్ట్, బ్లడ్ రిలేషన్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్ మీద బేస్డ్ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ ఇంకొక సెక్షన్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ సెక్షన్లో మీకు బాగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ న్యూస్ అండ్ లీగల్ న్యూస్, లీగల్ డెవలప్మెంట్స్ ఏమవుతున్నాయి, కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఏమైనా జడ్జ్మెంట్స్ వస్తే వాటి మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. లైక్ సపోజ్ మనకి రీసెంట్ పాస్ట్లో చూసుకుంటే శబరిమల గురించి కానీ, మనకి సిఏఏ గురించి కానీ, ఇలాంటి ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేసి ఆ జడ్జ్మెంట్కి ఉన్న రీజనింగ్, కాన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్తో కలిపి ప్రిపేర్ అవ్వాలండి. ఇంకొక సెక్షన్ వచ్చేసి మనకి లీగల్ రీజనింగ్. ఇందులో ఒక స్టూడెంట్కి లా వచ్చా అనేది నాలెడ్జ్ ఎంత ఉంది అని టెస్ట్ చేయరు, ఎందుకంటే ఇది ఎంట్రన్స్ ఎగ్జామే కాబట్టి. ఇందులో బేసిక్గా టెస్ట్ చేసేది ఏంటి అంటే ఆ స్టూడెంట్ ప్రిన్సిపల్ ఇస్తారు, ఫ్యాక్ట్స్ ఇస్తారు, ఆ ప్రిన్సిపల్ని ఫ్యాక్ట్స్కి మనం అప్లై చేయగలుగుతున్నామా లేదా అనేది చూస్తారు. సో ఆ ప్రిన్సిపల్ని మనం లాజికల్గా థింక్ చేసి ఆ లీగల్ ప్రిన్సిపల్ని ఫ్యాక్ట్స్కి అప్లై చేయడం అనేది స్టూడెంట్కి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడం వల్ల అలాగా స్టూడెంట్ క్యాన్ డూ ఇట్. క్వాంటిటేటివ్ టెక్నిక్స్ ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాయండి? క్వాంటిటేటివ్ కూడా దీంట్లో క్వశ్చన్స్ ఉంటాయండి. చాలా తక్కువ వెయిటేజ్ ఉంటుంది దీనికి. మేబీ 20% ఆఫ్ ది క్వశ్చన్స్ విల్ బి ఆన్ క్వాంటిటేటివ్. ఇది కూడా 10th స్టాండర్డ్ క్వశ్చన్స్ వరకు అడుగుతారు. మ్యాథమెటికల్, న్యూమరికల్, రేషియోస్ కానీ, టైమ్ అండ్ స్పీడ్ కానీ, ఇది చాలా సింపుల్గానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ టాస్క్ ఏమైపోతుందంటే మనకున్న 2 అవర్స్లోనే మనము ఇవి రీడింగ్ కాంప్రిహెన్షన్, లాజికల్ రీజనింగ్, లీగల్ యాప్టిట్యూడ్, మళ్ళీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చేస్తూనే అవన్నీ కూడా సాల్వ్ చేయాలి. సో ఇక్కడ కీ ఏంటి అంటే ద మోర్ యూ ప్రాక్టీస్, the more faster you will be able to solve those questions. ఎక్కడ మనం ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉందండి టు గెట్ బెటర్ మార్క్స్ ఇన్ ఆల్ దీస్ సెక్షన్స్? ఆల్ దీస్ సెక్షన్స్లో మనం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సింది లీగల్లో అండి. ఎందుకు అంటే వేరేవి ఎవరైనా సాల్వ్ చేయగలుగుతారు. లీగల్ అనేది ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అంటే అది మీరు కొంచెం కష్టపడినా ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ పాజిటివ్ రిజల్ట్స్ ఇన్ అ వెరీ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైం. లీగల్ ఎక్కువ ఫోకస్ చేయొచ్చు, లాజికల్ రీజనింగ్ కూడా బాగా స్కోర్ అవుతాయి. మ్యాథ్స్ బాగా చేయగలిగే వాళ్ళకి, న్యూమరికల్ అబిలిటీ బాగున్న వాళ్ళకి దాంట్లో కూడా బాగా స్కోర్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ ఈ సెక్షన్ అటెంప్ట్ చేసి మళ్ళీ ఈ సెక్షన్కి వెళ్ళడం అలా ప్రయారిటీ ఏమన్నా ఉందా? సెక్షన్ వైజ్ వెళ్తే బెటర్ మార్క్స్ స్కోర్ చేసేదానికి అది స్టూడెంట్ ఇంట్రెస్ట్. స్టూడెంట్కి అందరు స్టూడెంట్స్కి అన్ని సెక్షన్స్ రావాలని లేదండి. బాగా కొందరు స్టూడెంట్స్కి, ఇప్పుడు నాకు సపోజ్ నేనున్నాను అనుకోండి, నాకు మ్యాథ్స్ అంత బాగా రాదు. సో ఐ ప్రిఫర్ డూయింగ్ అదర్ సెక్షన్స్ ఓవర్ మ్యాథ్స్. ఇది లాస్ట్కి చూసుకుందాం అంటే, ఈవెన్ ఇది కొంచెం టైం మనకి తక్కువ ఉన్నా ఓకేలే, ఐ కెన్ డూ బెటర్ ఇన్ అదర్ సెక్షన్స్ అనిపిస్తుంది. ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ ద స్టూడెంట్ టు స్టూడెంట్. ఏలేట్ ఎగ్జామ్ గురించి చెప్తారు? ఏలేట్ ఎగ్జామ్ అనేది ఇది కూడా చాలా హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి. కాకపోతే దీంట్లో ఏంటి అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ అడ్మిషన్ ఇంటూ నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ, NLU ఢిల్లీకి అడ్మిషన్ కోసం మాత్రమే ఈ ఎగ్జామ్. ఎల్సాట్ గురించి చెప్తారండి? ఎల్సాట్ అనేది లీగల్ స్కూల్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ ఎగ్జామ్ అనేది ప్రైవేట్ కాలేజెస్లో డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ లైక్ విట్ స్కూల్ ఆఫ్ లా, ఇక్ఫై స్కూల్ ఆఫ్ లా, గీతం యూనివర్సిటీ, అలయన్స్ యూనివర్సిటీ, జిందల్ యూనివర్సిటీ, ఇలాంటి యూనివర్సిటీస్ ఎల్సాట్ స్కోర్ని యాక్సెప్ట్ చేస్తాయి.
సో ఎల్సాట్ ఏంటి అంటే ఈ ఎగ్జామ్లో మోస్ట్లీ మనకి లీగల్ నాలెడ్జ్ అవసరం లేదు. క్లాట్లో లాగా లీగల్ బేస్డ్ క్వశ్చన్స్ ఏం అడగరు. మనకి మోస్ట్లీ దీంట్లో అడిగే క్వశ్చన్స్ అన్నీ లాజికల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్ అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎవరికైతే కొంచెం మ్యాథ్స్ ఇప్పుడు నాలాగా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు దే కెన్ ఆప్ట్ ఫర్ ఎల్సాట్. ఏలియట్ ఎగ్జామ్ యాజ్ యూ మెన్షన్ అండి, వీటికి సిలబస్ ఎలా ఉంటుందండి? ఆన్ ద లైన్స్ ఆఫ్ క్లాట్ ఎగ్జామినేషన్ ఓన్లీ, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, అలాగే ఉంటుంది, ఆన్ ద సేమ్ క్లాట్ ఎగ్జామ్ లాగే ఉంటుంది. కాకపోతే NLU ఢిల్లీ ఈస్ కండక్టింగ్ ఇట్స్ ఓన్ సెపరేట్ ఎగ్జామినేషన్. లాసెట్ గురించి చెప్తారండి? లాసెట్ చాలా మందికి తెలిసి ఉంటుంది, చాలా పాపులర్ ఎగ్జామ్ మనకి తెలుగు స్టేట్స్లో. ఎవరైతే స్టూడెంట్స్ మన స్టేట్లో ఉన్న యూనివర్సిటీస్లో, కాలేజెస్లో లా పర్సూ చేయాలనుకుంటారో వాళ్ళు లాసెట్ ఎగ్జామినేషన్ త్రూ అడ్మిషన్ పొందొచ్చు. సో మోస్ట్లీ ఈ ఎగ్జామ్ క్లాట్ వీటితో కంపేర్ చేసుకుంటే కంపారిటివ్లీ కొంచెము ఈజియర్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్లో వచ్చేసి మనకి 90 minutes ఎగ్జామినేషన్ ఉంటుంది. 3 sections ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, దీనికి 30 marks ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ అంటే బేసిక్ మన స్టేట్ ఎగ్జామ్ కాబట్టి మనకి స్టేట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. హిస్టరీ, తెలంగాణ హిస్టరీ కానీ, సపోజ్ ఏపీ అనుకోండి, ఏపీ హిస్టరీ, మూమెంట్స్, ఇవన్నీ. ప్లస్ కొంచెం లిటరేచర్, స్టేట్ ఎగ్జామ్ కాబట్టి కొంచెం తెలుగు లిటరేచర్ మీద ఫోకస్ చేస్తారు కాబట్టి కొంచెం లిటరేచర్, ప్లేసెస్ ఇన్ న్యూస్, ఇలాగా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇలాగ చదువుకుని వెళ్తే దీనికి సరిపోతుంది ఈ సెక్షన్కి. కరెంట్ అఫైర్స్కి వచ్చేసి మీరు కరెంట్ అఫైర్స్లో ఇంటర్నేషనల్ న్యూస్, నేషనల్ న్యూస్, లీగల్ డెవలప్మెంట్స్ కూడా దీంట్లోనే కవర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇది కూడా 30 marks అండి, జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ సెక్షన్ లాగా. ఈ సెక్షన్లో మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఏ ప్రైమ్ మినిస్టర్ కానీ, ప్రెసిడెంట్ కానీ ఎక్కడికైనా న్యూ ప్లేస్కి వెళ్ళినా ఇలాంటి ఆస్పెక్ట్స్ కానీ, కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కానీ, ఎక్కడైతే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ కానీ, ఇలాంటి క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ లింక్డ్ కరెంట్ అఫైర్స్ కానీ, లీగల్ కరెంట్ అఫైర్స్ కానీ, సపోజ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ న్యూస్లో ఉందనుకోండి, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి అలా చదువుకుంటే ఆల్మోస్ట్ కరెంట్ అఫైర్స్ కవర్ అయిపోతుంది. ఈ మేజర్ చంక్ లాసెట్ ఎగ్జామినేషన్లో వచ్చేసి లీగల్ యాప్టిట్యూడ్. ఇందులో మనకి మెయిన్లీ టెస్ట్ చేసేది లీగల్ క్వశ్చన్స్. ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్ బేసిక్స్ అండర్స్టాండింగ్ ఉండాలి. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, మన ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి, ఏ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏవేవి బారో చేసుకున్నాము, ఇలాంటి ఆస్పెక్ట్స్తో పాటు మనం కొంచెం ఈ ముందు చెప్పినట్టుగా న్యూస్లో ఉన్న కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ లీగల్ ఆస్పెక్ట్స్ కొంచెం కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఇది 60 marks ఉందండి లీగల్ యాప్టిట్యూడ్కి, కాబట్టి ఫోకస్ దీని మీద ఎక్కువ పెడితే యూ హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ క్రాకింగ్ దిస్ ఎగ్జామ్. టోటల్ ఎన్ని మార్క్స్ కండి ఇది? ఇది 120 marks కండి. 120 marks, 60 marks లీగల్ యాప్టిట్యూడ్. అండ్ అదర్ 60 marks డివిజన్ ఎలా ఉంటుందండి? జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీకి 30 marks అండ్ కరెంట్ అఫైర్స్కి 30 marks. క్లాట్ కి సంబంధించి కూడా ఏ సెక్షన్కి ఎన్ని మార్క్స్ ఉంటాయండి? ఇట్ వేరీస్ అండి. ఇప్పుడు మ్యాథమెటికల్ అబిలిటీ, న్యూమరిక్ అబిలిటీ ఏమో 10% ఉంది, లాజికల్ రీజనింగ్ ఏమో 25% ఉంది, 20% ఉంది. అదే లీగల్ రీజనింగ్ ఏమో 25% ఉంది. అది ఇయర్ టు ఇయర్ కొంచెం అటు ఇటు వేరీ అవుతుంది. బట్ ఇట్ రిమైన్స్ ఫ్రమ్ 10 to 25% అలా ఉంటుందండి. క్లాట్ అండ్ దెన్ ఎల్సాట్, ఏలియట్ అండ్ దెన్ లాసెట్, ఈ 4 ఎగ్జామినేషన్స్కి ఒకేసారి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉంటారు కాబట్టి సో వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉందండి? యాక్చువల్లీ అన్నిటికీ కలిపి ప్రిపేర్ అవ్వడం చాలా కష్టం అనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ చాలా ఈజీ. ఎందుకంటే ఆల్మోస్ట్ సిలబస్ ఓవర్లాపింగ్గా ఉంటుంది. మీరు చూసుకుంటే లీగల్ కానీ, మీకు కరెంట్ అఫైర్స్ కానీ, జనరల్ నాలెడ్జ్ కానీ సిలబస్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. కాబట్టి స్టూడెంట్ ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. బట్ ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ ఏంటి అంటే కామన్గా ఉన్న సిలబస్ని కంప్లీట్ చేయాలి. ఫస్ట్ సిమిలర్ సిలబస్ కంప్లీట్ చేసేసుకుంటే మేజర్ చంక్ ఆఫ్ ద పోర్షన్ అనేది మీకు కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు కొంచెం డిఫరెంట్గా ఉన్నవి అవి సబ్జెక్ట్స్ కొన్నిట్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉండదు, అది తర్వాత కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే డిఫరెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు క్వశ్చన్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్ ఉంటుందండి. ప్రతి ఎగ్జామ్కి ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ డిఫరెంట్ ఉంటాయి. సో మీరు సిలబస్ చూసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి అనలైజ్ చేసుకొని ఆ ప్యాటర్న్కి తగ్గట్టు మీరు మాక్ టెస్ట్స్ ఇస్తే
ఏ ఎగ్జామ్ అయినా మీరు సేమ్ సిలబస్ చదివినా దాన్ని డిఫరెంట్గా మీరు ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు క్రాక్ ఎనీ ఎగ్జామ్. లా సెట్కి ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటండి? లా సెట్కి కూడా సేమ్ ఆన్ ద లైన్స్ ఆఫ్ క్లాట్ ఓన్లీ. బట్ క్లాట్లో ఏంటి అంటే మనకి 5 year LLB మాత్రమే ఉంటుంది. సో లా సెట్లో ఏంటి అంటే 3 year LLB కూడా ఉంటుంది కాబట్టి 5 year LLB చేయాలనుకునే వాళ్ళు ఇంటర్మీడియట్ అండ్ 3 year LLB చేయాలనుకునే వాళ్ళు గ్రాడ్యుయేషన్ పాస్ అవుట్ అయి ఉండాలి. సేమ్ 45% ఆఫ్ మార్క్స్ వీళ్ళకి ఎగ్జామ్లో వచ్చి ఉండాలి, ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ. అండ్ ఫర్ జనరల్ కేటగిరీ ఇట్ ఈస్ 45%, అండ్ ఫర్ SC అండ్ ST వాళ్ళకి 40% ఆఫ్ మార్క్స్. అప్పర్ ఏజ్ లిమిట్ అంటూ ఏముండదండి. ఈవెన్ మనం చూసుకుంటే చాలామంది గవర్నమెంట్ సర్వెంట్స్ కూడా రిటైర్మెంట్ తర్వాత కూడా లా పర్స్యూ చేస్తారు. సో వాట్ ఆర్ ద టిప్స్ దట్ యూ సజెస్ట్ టు స్టూడెంట్స్? ఫస్ట్ థింగ్ ఈజ్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వాలి. నేను ఈరోజు ప్రిపేర్ అవుతాను మళ్ళీ తర్వాత ఎప్పుడో ప్రిపేర్ అవుతాను ఎగ్జామ్ కంటే యూ కాంట్ ఏజ్ దిస్ ఎగ్జామ్. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ కన్సిస్టెంట్లీ అండ్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి. ఎవ్రీ డే చేయాల్సినవి ఏంటి అంటే మ్యాండేటరీగా న్యూస్ పేపర్ చదవాలి. సో ప్రిఫర్ హిందూ డైలీ ఆర్ ఎనీ అదర్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ విచ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్. సో దానివల్ల ఏమవుతుంది అంటే యు ఆర్ కవరింగ్ కరెంట్ అఫైర్స్, you are covering general knowledge questions, as well as you are also improving your vocabulary. సో అదొకటి, న్యూస్ పేపర్ ఒకటి చదవడం. అలాగే ఎవ్రీ డే కొంత టైం 3 to 4 hours అనేది క్యాటర్ చేసుకోవాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ సిలబస్ని కంపల్సరీగా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలన్నా సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది కంపల్సరీగా చదువుకోండి. అనలైజ్ చేయండి సిలబస్లో ఏముంది, వాళ్ళు ఏం అడుగుతున్నారు. చాలా వరకు క్వశ్చన్స్ రిపిటేటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్లో మనకి రిపీట్ అయినా ఆ టాపిక్స్ నుంచి అడగచ్చు. సో ఫోకస్ మోర్ ఆన్ దట్ టాపిక్. మీరు రివర్స్ ఇంజనీరింగ్ చేసుకోవచ్చు క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేసినప్పుడు. ఆ టాపిక్లో నుంచి సపోజ్ ఒక క్వశ్చన్ ఉందనుకోండి, దానికి 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్లోకి వెళ్ళి 4 టాపిక్స్ మీరు చదువుకుంటే యూ కెన్ కవర్ ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ దట్ ఆల్సో. ఇది ఎవ్రీ డే చేస్తూ ఉండాలి. అలాగే మీరు లీగల్కి వచ్చేసరికి లీగల్లో మెయిన్గా పీపుల్ ఫేస్ చేసే ప్రాబ్లం, ఎస్పెషల్లీ మనకు కొంచెం సిటీలో ఉన్న వాళ్ళైనా కొంచెం లీగల్ వొకాబులరీ అనేది కొంచెం అలా న్యూస్లో కానీ అలా సోషల్ మీడియాలో డెవలప్ అవుతుంది. కానీ రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు బాగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే లీగల్ వొకాబులరీ. ఇది న్యూస్ పేపర్ చదివినప్పుడు ఏదైనా వర్డ్ విన్నప్పుడు లీగల్గా అనిపించింది, ఏంటిది ఆర్బిట్రేషన్, వాట్ ఈస్ ఆర్బిట్రేషన్, లేదా సపోజ్ మీడియేషన్ అని విన్నారు, నెగోసియేషన్ అని విన్నారు, అది రాసుకొని ఒక డిక్షనరీ లాగా మెయింటైన్ చేస్తూ ఉంటే ఈ యాడ్ టు యువర్ లీగల్ వొకాబులరీ. అలాగే కరెంట్ అఫైర్స్ కూడా న్యూస్ పేపర్ చదివినప్పుడు నోట్స్ తయారు చేసుకుంటూ ఉండండి. సో దానివల్ల ఏమవుతుందంటే ఒకసారి మనం చదివితే మర్చిపోతాము. అది మనం నోట్స్ చేసుకోవడం వల్ల ఇఫ్ యూ రివైజ్ ఇట్ యూ కెన్ రిమెంబర్ ఇట్, యూ కెన్ రీటైన్ ఇట్ అండ్ ప్రొడ్యూస్ ఇట్ ఇన్ ది ఎగ్జామ్ అండ్ రిక్వైర్డ్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ స్ట్రాటజీ అనేటువంటిది అకాడమిక్ ఎగ్జామినేషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఎందుకంటే మీరు అన్నట్టు కన్సిస్టెంట్గా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ బాగా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అకాడమిక్స్లో ఏంటంటే మీరు కొంచెం మెమరైజ్ చేస్తే గుర్తుంటుంది. ఇప్పుడు లా చదువుతున్నారు అనుకోండి, లా ఏం చెప్తుంది, సెక్షన్ ఏం చెప్తుంది, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి, కేస్ లాస్ రాస్తే సరిపోతుంది. అది మీరు కొంచెం కొంతవరకు మెమరైజ్ చేయొచ్చు. బట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో దీంట్లో వాళ్ళు మీ లీగల్ నాలెడ్జ్ని టెస్ట్ చేయట్లేదు, వాళ్ళు టెస్ట్ చేస్తుంది మీ అప్లికబిలిటీ ఆఫ్ లా. ఇది ఎలా? ఇట్స్ నాట్ త్రూ మెమరైజింగ్, ఇట్ ఈస్ త్రూ అండర్స్టాండింగ్, కాంప్రిహెండింగ్ లా. అర్థం చేసుకుంటే మీరు అప్లై చేయగలరు. కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు బై హార్ట్ చేయకండి, మెమరైజ్ చేయకండి, అర్థం చేసుకోండి, అప్లై చేయండి. అండ్ ఒక లా నేను చేయాలి అనేటువంటిది చాలా లేట్గా స్టూడెంట్ కూడా రిలీజ్ అవుతారు. మేబీ పేరెంట్స్ వల్ల చాలామంది ఇన్స్పైర్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మీరు సార్ ప్రజెంట్ ఒక మేబీ ఒక 10th చదివిన స్టూడెంట్ లేకపోతే ఇంటర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎలాంటి సజెషన్ ఇస్తారు, లేకపోతే ఎలాంటి పాత్ని మీరు సజెస్ట్ చేస్తారండి వాళ్ళకి? మేజర్గా కెరియర్ కౌన్సిలింగ్కి అంత స్కోప్ ఉండదండి. ఎందుకు అంటే పేరెంట్స్ వాళ్ళే డిసైడ్ అయిపోతారు. మన తెలుగు స్టేట్స్లో ఏంటి అంటే అందరూ దే ఫాల్ ఇన్ టు దిస్ ట్రాప్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్, ఇవే చేయాలి అని అనుకుంటారు. చాలా ఈ మధ్య కాలంలో చాలామంది పేరెంట్స్ కూడా చేంజ్ అయ్యి వాళ్ళ మైండ్ సెట్ మార్చుకుని వాళ్ళ ప్యాషన్కి వదిలేద్దామని అనుకునే పేరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. డ్యూ టు రెసెషన్ కానీ కోవిడ్ తర్వాత కానీ చాలా రియలైజ్ అయ్యారు.
సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే. అలా అనుకున్నప్పుడు స్టూడెంట్ ప్యాషన్ ఎప్పుడైతే పేరెంట్స్‌కి చెప్తారో వాళ్ళు ఎంకరేజ్ చేయండి. వాళ్ళు అది చదవాలి అనుకుంటున్నారు అంటే ఎందుకు చదవాలనుకుంటున్నారని కూర్చోపెట్టి డిస్కస్ చేయండి. వాళ్ళని ఎంకరేజ్ చేయండి. లా ఈజ్ ఆల్సో ఎ వెరీ ప్రాఫిటబుల్, అంటే చాలా నోబెల్ ప్రొఫెషన్ అండి. మనము చూసుకుంటే ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటినుంచో ఉంది. మన ఇండిపెండెన్స్ అప్పుడు మన కాన్స్టిట్యూషన్ రాసిన వాళ్ళు గానీ, కాన్స్టిట్యూషన్ మేకర్స్ కానీ మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ అందరూ లాయర్సే. ఇక్కడ కాదు, అబ్రాడ్‌కెళ్ళి బిఆర్ అంబేద్కర్ దగ్గర నుంచి అందరూ లా చేసిన వాళ్ళే. కాబట్టి లా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి టెక్నాలజీ ఎంత ఇంపార్టెంటో మన లా అంతే ఇంపార్టెంట్. మన క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. దానికి తగ్గట్టుగా కొత్త క్రైమ్స్ వస్తున్నాయి. సైబర్ క్రైమ్స్, వీటికి తగ్గట్టు మనకి లాస్ ఎక్స్‌పాండ్ అవుతున్నాయి. ఇట్స్ నాట్ జస్ట్ లిటిగేషన్, చాలా స్కోప్ ఉంది. కాబట్టి స్టూడెంట్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే ముందుగానే మీరు ఎంట్రన్స్ రాయండి. ప్రిపేర్ అవ్వండి. సో స్టూడెంట్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ కూడా ఎక్కువైపోయాయన్నమాట. సో ఆన్‌లైన్ మెటీరియల్ అనేటువంటిది అవైలబుల్‌గా ఉంది. సో విచ్ ప్లాట్‌ఫార్మ్స్ డు యూ సజెస్ట్ టు స్టూడెంట్స్ హూ వాంట్ టు క్రాక్ దీస్ ఎగ్జామినేషన్స్? అలాంటి ఫేమస్ వెల్ నోన్ వెబ్‌సైట్స్ ఏమైనా ఉన్నాయా? దేనికైనా మనకి ప్రిపేర్ అయినప్పుడు మెటీరియల్ అనేది కన్సైజ్ ఉండాలి. ఇక్కడ మనకి ఏమైపోతుంది అంటే మెటీరియల్ అనేది అబండెంట్‌గా దొరికిపోతుంది. ఎవరు పడితే వాళ్ళు ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళు ఫ్రీగా పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే అన్నీ కలెక్ట్ చేస్తారు. బట్ అన్నీ ఏది కవర్ చేయలేరు. సో అలాంటప్పుడు మీరు మేజర్‌గా కవర్ చేయాల్సింది ఏంటి అంటే సిలబస్ చూసుకోండి. సిలబస్‌కి తగ్గట్టుగా ఆహ్, ఏ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌కి తగ్గట్టుగా మీరే అనలైజ్ చేసుకొని చేయొచ్చు. లేకపోతే కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో కూడా జాయిన్ అవ్వచ్చు. దే విల్ గైడ్ యూ ఇన్ అ బెటర్ వే. దాట్ రిలయింగ్ ఆన్ మెటీరియల్, అబండెంట్‌గా ఫ్రీగా ఉన్న మెటీరియల్ మీద రిలై అవ్వడం కన్నా మనకి ప్రాపర్ గైడెన్స్ ఉండాలి ఇలాంటి ఎగ్జామ్స్‌లో. విచ్ ఈస్ లాకింగ్ అమంగ్ పీపుల్. ఇఫ్ యూ మే పాయింట్ ఐడియల్ టైమ్ విత్ స్ట్రాటజీ ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి? ఒక యావరేజ్ స్టూడెంట్‌కి 6 to 8 మంత్స్ సరిపోతుందండి. క్లాట్ లాంటి నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్‌కి అయితే. ఫస్ట్ 2 మంత్స్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ బేసిక్స్ లైక్ లీగల్ వొకాబులరీ కానీ, కాన్స్టిట్యూషన్ బేసిక్స్ కానీ, మన ఫండమెంటల్ రైట్స్ ఏంటి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏంటి, మన డ్యూటీస్ ఏంటి, ఇలా మనం కొంతవరకు ఒక 2 మంత్స్ వీటి మీద కొంచెం ఫోకస్ చేసి, తర్వాత నెక్స్ట్ 2 మంత్స్ మనము ఏవైతే ఈ థియరిటికల్ నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకున్నాము ఈ 2 మంత్స్, దాన్ని అప్లై చేయడం. లైక్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌లో ఎలా అప్లై చేస్తున్నారు, ఆ ప్రిన్సిపల్స్‌ని ఎలా అప్లై చేస్తున్నారు ఫ్యాక్ట్స్‌కి అనేది నేర్చుకోవచ్చు ఈ 2 మంత్స్‌లో. లాస్ట్ 2 మంత్స్‌లో ఏంటి అంటే మాక్ టెస్ట్ ఇవ్వడం ద్వారా, అలాగే రివిజన్ ఈజ్ ద కీ ఫర్ ఎనీ ఎగ్జామ్ అండి. సో మీరు ఎంత చదివినా మనకి గుర్తుండదు. కానీ మనం రివైజ్ ఎప్పుడైతే చేస్తామో అది మనకి బాగా గుర్తుంది. వీ కెన్ రీప్రొడ్యూస్ దట్ ఇన్ ది ఎగ్జామ్ ఆల్సో. అదే లా సెట్‌కి వచ్చేసరికి ఇంత టైం అవసరం లేదండి. 3 to 4 మంత్స్ విల్ సఫైస్. ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళకుండా ప్రిపేర్ అవ్వచ్చా? లేకపోతే ఏదన్నా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ జాయిన్ అయితే అవకాశం ఉంటే అవ్వడం బెటర్ అంటారా? కోచింగ్ లేకుండా చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి చాలామంది. కోచింగ్ తీసుకొని చేయలేకపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్ ఈస్ యువర్ డిటర్మినేషన్ అండ్ ప్యాషన్ ఈజ్ వాట్ మ్యాటర్స్. యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్‌కి కూడా మనం చూసుకుంటే కోచింగ్‌కి వెళ్ళకుండా ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ మనకు కావాల్సింది మెయిన్ డెడికేషన్ టు క్యాటర్ టైం. కన్సిస్టెంట్‌గా మనం టైం ఇవ్వగలిగితే కోచింగ్ లేకుండా కూడా మనము ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. మాక్ టెస్ట్స్ ఏమన్నా అవైలబుల్‌గా ఉంటాయండి? చాలా ఇన్‌స్టిట్యూషన్స్ మనకి ఫ్రీగా కూడా మాక్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తారండి. అలా యాక్సెస్ చేసుకోవచ్చు. లేకపోతే ఓన్లీ మాక్ టెస్ట్ వరకే పే చేసి కూడా మనము వి కెన్ అవైల్ దోస్ మాక్ టెస్ట్స్. ఓన్లీ మాక్ టెస్ట్, కోచింగ్ తీసుకోకుండా ఒట్టి మాక్ టెస్ట్ వరకు కూడా పే చేసి మనకి దొరుకుతాయి. అలా అయినా మనం తీసుకోవచ్చు. చాలా వరకు లా అనేటువంటిది ఒక సిటీ స్టూడెంట్స్ మాత్రమే పర్స్యూ చేస్తూ ఉన్నారనమాట. రూరల్ బ్యాక్‌గ్రౌండ్స్ వాళ్ళు ఏంటంటే ఏదో సైన్స్ కోర్స్ చేసి ఎక్కడో చోట అట్‌లీస్ట్ ల్యాబ్ అసిస్టెంట్ అనో, ఇఫ్ నాట్ డాక్టర్ అలా సెటిల్ అయిపోతున్నారు గానీ హైయర్ ఎకలాన్స్ రీచ్ కాలేకపోతున్నారు. చాలా మందికి ఈ లా అవేర్‌నెస్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. సో రూరల్ బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్న స్టూడెంట్స్‌కి ఎంతవరకు స్కోప్ ఉంటుందండి? రూరల్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు కూడా చేయొచ్చండి. మనకి ఇక్కడ ఎక్కువ అర్బన్ ఏరియాస్‌లో, సిటీస్‌లో కొంచెం ఎక్కువ అవేర్‌నెస్ ఉండడం వల్ల లా అనేది మనం ఆప్ట్ చేస్తున్నాము. రూరల్ ఏరియాస్‌లో కూడా యాక్చువల్లీ వాళ్ళు చేసుకుంటే ఒక అడ్వకేట్‌గా వాళ్ళక్కడ ట్రెడిషనల్ వేలో ప్రాక్టీస్ చేసినా కూడా చాలా బావుంటుంది వాళ్ళకి. బట్ వాళ్ళు కొంచెం అవేర్‌నెస్ అనేది ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళకి కొంచెం రీచ్ ఔట్ అవుతే మోర్ పీపుల్ విల్ కమ్ ఇంటూ లీగల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్‌కి వాళ్ళు కూడా చాలా ఈజీగా క్లియర్ చేయొచ్చు. ప్రొవైడెడ్ దే
కంటిన్యూస్లీ అండ్ కన్సిస్టెంట్లీ ప్రిపేర్ అలాంగ్ విత్ కరెంట్ అఫైర్స్ అనేది న్యూస్ పేపర్ రీడ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ అవ్వగలరండి. స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి లాస్ట్ టిప్స్ ఏంటండి? ఎవరైనా లా ఎంట్రన్స్కి ప్రిపేర్ అవుతున్నానంటే సొసైటీ ఎందుకు లాకి, నీకు సైన్స్లో అడ్మిషన్ రాలేదా, లేదా నీకు ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో రాలేదా, అందుకే ప్రిపేర్ అవుతా. ఈవెన్ ఐ ఫేస్ దిస్, వై యు ఆర్ గివింగ్ లా సెట్ ఎగ్జామ్, వై లా, అమ్మాయిలకి ఎందుకు అని కూడా అంటారు చాలామంది. సో అలా అన్నప్పుడు ఫస్ట్ మీకు వచ్చే సెట్ బ్యాక్స్ అన్నీ పక్కన పెట్టేసేయండి. బికాస్ రేపు మీరు ఎక్సెల్ అయితే ఆల్ దీస్ పీపుల్ విల్ సే ఐ నో షీ కెన్ అచీవ్ అనేసి. సో అలాంటివి ఏవి పెట్టుకోకండి. దెర్ ఇస్ నో బార్ ఫర్ ఎనీథింగ్. బాగా ప్రిపేర్ అవ్వండి, కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వండి, బాగా ప్రాక్టీస్ చేయండి. లాలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ట్రెడిషనల్ ఉన్నాయి, అలాగే చాలా ఎవాల్వ్ అవుతున్నాయి ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం. ఇప్పుడు ఉన్న ట్రెడిషనల్వి కూడా చాలా ఎవాల్వ్ అవుతున్నాయి రోల్స్ కూడా. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ యూ ఇన్ ద లీగల్ ఫీల్డ్. థ్యాంక్ యూ సో మచ్ మానస గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ సాక్షి ఎడ్యుకేషన్.